హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా సూపర్గా ఉన్నాను. ఈరోజు మీ ముందుకు ఒక మంచి రెసిపీతో తెస్తానండి. పప్పు చారు అండి. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. మనం సమ్మర్లో అయితే ఇలా చేసుకొని తింటే బాగుంటుందండి. టేస్ట్ కూడా హెవీగా కూడా అనిపించదు. చాలా సింపుల్గా అయిపోతుంది. నేను ఫస్ట్ అయితే ఒక హాఫ్ కప్ కందిపప్పు అయితే తీసుకున్నానండి. తీసుకొని శుభ్రంగా వాష్ చేసేసి ఇలా ఒక హాఫ్ అన్ అవర్ అయితే నానబెట్టుకున్నానండి. పప్పు చూసారు కదా, ఎలా చిదిపితే మనకి పప్పు అయితే ఇలానైతే నానాలండి. ఇలా నానిందంటే మనకు తొందరగా అయిపోతుంది. టేస్ట్ కూడా బాగుంటుంది. ఇందులో మనం పొట్టు తీసిన వెల్లుల్లి రబ్బలు ఒక 10 వేసుకోవాలి. నెక్స్ట్ ఒక స్పూన్ ధనియాలు, ఒక స్పూన్ జీలకర్ర వేసుకోవాలండి. ఇవన్నీ ఇలా వేయడం వల్ల పప్పు చారుకి అనేది మంచి టేస్ట్ వస్తుంది. మనం ఇంకా ఎక్స్ట్రా పొడులు ఏమీ యాడ్ చేయమండి. సూపర్గా ఉంటుంది. ఒక స్పూన్ కూడా నూనె వేసి బాగా మిక్సింగ్ చేసుకొని కుక్కర్ మూత పెట్టేసుకుని ఒక 4 నుంచి 5 విజిల్స్ అయితే రావాలండి. చాలా బాగుంటుంది టేస్ట్. ఒకసారి మీరు ట్రై చేయండి. ఇన్స్టాలో ఈ మధ్యన బాగా ట్రెండ్ అయింది కదా పప్పు చారు అనేది. చూసారు కదా, నేను స్టవ్ వెలిగించి స్టవ్ మీద కూడా పెట్టేసుకున్నానండి. నెక్స్ట్ ఒక నిమ్మకాయ సైజ్ చింతపండు అంత శుభ్రంగా కడిగేసుకొని వాటర్లో వేసి ఇలా నానబెట్టుకోవాలండి. చింతపండు కూడా మనకు తొందరగా నానిపోతే రసం అనేది తొందరగా వచ్చేస్తుంది. మనకి పప్పు కూడా విజిల్స్ అయితే వస్తుందండి. 4 విజిల్స్ అయితే. ఇప్పుడు స్టవ్ అయితే ఆఫ్ చేసుకొని నెక్స్ట్ చల్లగా అయిన తర్వాత మనం చూద్దామండి. నేను ఇందులోకి అయితే పెద్ద ఒక 2 టమాటా బాగా పండినవి అయితే తీసుకుని అలా పీసెస్ కట్ చేసుకున్నానండి. నెక్స్ట్ ఒక ఉల్లిపాయ ఇలా ఎన్నిలాగైతే ఉల్లిపాయ అనేది కట్ చేసుకోండి. ఒక 4 పచ్చిమిర్చి. పప్పు అయితే మనకు చల్లారింది. ఇప్పుడు మూత తీసి చూద్దాం ఫస్ట్ ఎలా కుకింగ్ అయింది ఏంటనేది. ఇలా కుక్కర్ మూత తీస్తుంటే అయితే మంచి స్మెల్ అయితే వస్తుందండి. మనం వెల్లుల్లి, జీలకర్ర, ధనియాలు అయితే వేసాం కదా, చాలా మంచి స్మెల్ అయితే వస్తుంది. ఆల్రెడీ మనం కట్ చేసి ఉంచుకున్న టమాటా, ఉల్లిపాయ, పచ్చిమిర్చి కూడా ఈ పప్పులు అనేది వేసేసుకొని నెక్స్ట్ మనకు వాటర్ పడతాయి అనుకుంటే కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. మిక్సింగ్ చేసుకొని చూసుకొని. చూసారు కదా, వాటర్ అయితే మనకు తక్కువగా ఉన్నాయి. కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకుందాం. యాడ్ చేసుకొని మళ్ళీ కుక్కర్ మూత పెట్టేసుకొని ఇంకో 3 విజిల్స్ అనేది వస్తే సరిపోతుంది మనకి. చూసారు కదా, మన కుక్కర్ విజిల్స్ కూడా వస్తే స్టవ్ అయితే ఆఫ్ చేసుకున్నాను. నెక్స్ట్ మనం ఆల్రెడీ చింతపండు అయితే నానబెట్టుకున్నాం కదండి, అదైతే నేను రసం కూడా తీసేలా రెడీగా ఉంచేసుకున్నాను. నెక్స్ట్ టమాటా, ఆనియన్స్ అన్నీ వేసాం కదా, ఎలా కుకింగ్ అయింది ఏంటనేది ఇప్పుడు కుక్కర్ అయితే చల్లగా అయిపోయింది. మూత తీసి చూద్దాము. చూసారు కదా, మనకు బాగా కుకింగ్ అయిపోయింది. ఇప్పుడు మన దగ్గర పప్పు గుత్తుంటే ఇలా బాగా మెదిపేసుకోండి, లేదా గరిటెతో అయినా సరే ఇలా బాగా మెదిపేసుకోండి. ఇలా సింపుల్ ప్రాసెస్ అన్నీ. మనం ఇంకా సాంబార్ పళ్ళు ఏవి యాడ్ చేయము. చూసారు కదా, పప్పు అయితే మనం బాగా మెదిపేసుకున్నాము. నెక్స్ట్ మనం ఆల్రెడీ చింతపండు రసం అయితే తీసి ఉంచుకున్నాం కదా, చింతపండు రసం వేసేసుకొని ఒక పావు స్పూన్ పసుపు అయితే వేసుకోవాలండి. ఒక స్పూన్ కారం వేసుకోవాలి. నెక్స్ట్ మన టేస్ట్ సరిపోయినంత రాళ్ళుప్పు అయితే వేసేసుకొని బాగా మిక్సింగ్ చేసుకొని ఇప్పుడు మనకి పప్పు చారుకి సరిపోయినంత వాటర్ అయితే వేసుకొని అడ్జస్ట్ చేసుకోవాలండి. ఇలా సమ్మర్లో ఎక్కువ మనకి గ్రేవీ కర్రీస్ అలా తినాలనిపించదు కదండి. ఇలా పల్చగా పప్పు చారు అలా చేసుకొని మనం సమ్మర్లో పెట్టుకునే వడియాలు ఉంటాయి కదండి, వడియాలు వేయించుకొని పక్కని పెట్టుకొని తినేస్తే ఇంకేమీ అవసరం లేదండి. ఒక తింటున్న కొలిది తినేయాలని అనిపిస్తుంది అండి, అంత టేస్టీగా ఉంటుంది. చూసారు కదా, ఇలా మనం అడ్జస్ట్ చేసుకోవాలి. వాటర్ వేసి మన పప్పు చారు అంటే పల్చగా ఉంటుందండి, ఇలా ఉండాలి. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద కూడా పెట్టేసుకుందామండి. ఇదైతే బాగా మనకి బాయిలింగ్ అయితే అవ్వాలి. ఇలా బాయిలింగ్ అయినప్పుడు కూడా మనకి స్మెల్ అనేది వస్తుంది. ఇలా మధ్య మధ్యలో మిక్స్ చేస్తూ ఉండాలి, లేదంటే పప్పు అనేది అడుగు నిండిపోద్ది, ఆ వాటర్ అంతా బయటకి అయితే తేలిపోతుంది. చూసారు కదా, మన వీడియోస్ అయితే నచ్చితే ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ సింబల్ ఉంటుంది, అది కూడా ప్రెస్ చేయండి. మన వీడియోస్ పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఇలా సపోర్ట్ చేస్తున్నాను. ఇంకా ముందుకైతే మంచి మంచి వీడియోస్ అయితే వచ్చేస్తాను. మీకు ఎటువంటి వీడియోస్ కావాలి, ఎటువంటి బ్లాగ్స్ కావాలన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చేయడానికి అయితే నేను తప్పకుండా ట్రై చేస్తాను. చూసారు కదా, ఇలా బాయిలింగ్ అవుతున్నప్పుడు ఒక పిడికుడు కొత్తిమీర అయితే వేసుకోండి. స్కిప్ చేయకుండా వేయండి, సూపర్గా ఉంటుంది స్మెల్ అనేది కొత్తిమీర వేయడం వల్ల. చూసారు కదా, మన బాగా పప్పుచారు అయితే బాగా బాయిలింగ్ అయితే అవుతుంది. మంచి అరోమా అయితే వస్తుందండి కిచెన్ అంతా. చూసారు కదా, ఎంత బాగుంది కదా, చూస్తుంటే మీకు కూడా నోరు ఊరుతుంది కదా. మనం ఒక బౌల్లో వేసుకొని సూప్లోకి కూడా తాగేచ్చండి. ఇందులో మసాలాలు ఏవి యాడ్ చేయలేదు కదా. నెక్స్ట్ ఇదిలా మరుగుతుంది కదా, ఇంకొక సైడ్ స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకొని దీనికైతే మనం పోపు కూడా పెట్టుకుందామండి. మన పోపుకి సరిపోయినంత నూనె అయితే వేసుకోవాలి. ఒక 4 నుంచి 3 స్పూన్ల నూనె వేసుకోవాలి. నూనె కూడా హీట్ ఎక్కుతుంది అన్నప్పుడే మనం వెల్లుల్లి రబ్బలు కచ్చాబచ్చా దంచుకొని ఒక 5 నుంచి 6 వేసుకోవాలి.
నెక్స్ట్ ఆవాలు, జీలకర్ర, మినపప్పు, మెంతులు ఇవన్నీ ఒక స్పూను, కొంచెం కరివేపాకు, ఒక 2 ఎండుమిర్చి ఇలా పీసెస్ కట్ చేసి వేసుకోవాలండి. పోపు వేగినప్పుడు కూడా మనకి మంచి స్మెల్ అయితే వస్తుంది. మనకి ఇంకొక వైపు అయితే పప్పుచారు కూడా చూసారు కదా బాగా మరుగుతుందండి. చూసారు కదా పోపు కూడా మనకు ఫ్రై అయిపోయింది. ఇప్పుడు పప్పుచారు అయితే స్టవ్ ఆఫ్ చేసుకొని పోపులోకి అయితే వేసేసుకుందాం. జాగ్రత్తగా వేసుకోవాలండి, తుల్లుతుంది. చూసారు కదా మొత్తం అంతా వేసుకున్న తర్వాత ఒక్కసారి మనకి బాయిలింగ్ అయితే సరిపోతుందని, ఎక్కువగా బాయిలింగ్ అయితే అవసరం లేదు. మనకి పోపు ఫ్లేవర్స్ అన్నీ పప్పుచారుకి అయితే బాగా పడతాయి. చాలా బాగుంది కదా, మీకు కూడా చూస్తున్నారు కదా, మీరు కూడా తప్పకుండా వెంటనే ఇలా ట్రై చేయండి, టేస్ట్ చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీరు వీడియోస్ కూడా ఏ ఊరి నుంచి చూస్తున్నారో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మనకి వీడియోస్ ఎక్కడి వరకు రీచ్ అవుతున్నామో మనకు తెలుస్తుంది. అలా కామెంట్ చేయమని నన్ను ఫీల్ అవ్వకండి. చూసారు కదా నేను చక్కగా సమ్మర్లో పెట్టిన వడియాలు అయితే ఫ్రై చేశానండి. పక్కన రసము, పప్పుచారు, ఆహా ఇంక ఈ పూటకి ఇంతకంటే మనకి ఇంకేం కావాలి చెప్పండి, హ్యాపీగా తినేయచ్చు. క్రిస్పీగా వడియాలు, పప్పుచారు, అన్నము. చూసారు కదా మనకి పప్పుచారు అంటే పలచగానే ఉండాలండి. ఇక్కడ ఆల్రెడీ మా హస్బెండ్ అయితే తినేస్తున్నారు. ఇప్పుడు నేనైతే మీకు టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉందనేది. మా హస్బెండ్ అయితే చెప్పేసారులేండి బాగుందని, కానీ నేను కూడా టేస్ట్ చేసి చెప్పాలి కదా ఎలా వచ్చిందనేది. టేస్ట్ అయితే మామూలుగా సూపర్గా ఉంది. మనం ధనియాలు, జీలకర్ర, వెల్లుల్లి అనేది వేసాం కదా, కొత్తిమీర ఫ్లేవర్స్ అయితే